క్యాన్సర్కు మందు ఇచ్చారు, పసరు ఇచ్చారు. ఆయన ఇప్పుడు నడవలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే ఆయనకు నా మీద ఎందుకో ఆయనకు బాగా అభిమానం కలిగి ఒక 3 సంవత్సరాలు అయింది. ఆ పసరు ఎలా ఇవ్వాలి, దాని యొక్క నివారణ ఎలా జరుగుతుంది అనేటువంటి దాని క్రియ అంతా కూడా చెప్పారు. అది దాదాపు ఒక 2 ఇయర్స్ నుండి ఎవరైనా అట్లా అవసరం ఉన్న వాళ్ళకు ఇస్తున్నాను. రీసెంట్గా ఒక అమ్మాయి 17 సంవత్సరాలు హైదరాబాద్ జడ్చర్లలో వాళ్ళ బంధువులు ఉన్నారు. ఎందుకో వాళ్ళు వచ్చారు పూజ కోసం అని వస్తే ఇట్లా అమ్మాయికి 1 ఇయర్ క్యాన్సర్ అని చెప్పారట. 15,000 ఉన్నాయట ప్లేట్లెట్స్ ఉంటాయి కదా, అవి ఉండాల్సిన స్థాయి కాకుండా అవి ఎక్కువ ఉన్నాయి, 15,000 ఉన్నాయి. అయితే డాక్టర్లు మేము ఏం చేయలేమండి, దీనికి ఏదో ట్రీట్మెంట్ మీరు వాడుతూనే ఉండాలి, అయితేనే దానికి ఏదో ఇదని చెప్పారంట. అయితే మొన్న ఒక వారం 10 రోజుల క్రితం వచ్చారు పాప. దానికి 3 డేసే తీసుకోవాలన్నట్టు పడిగడుపున. అలా 3 డేస్ ఏ విధంగా నియమాలు చెప్పామో అది విధంగా ఉన్నారు. వారం రోజులు అయిన తర్వాత మళ్ళీ డాక్టర్ గారికి ఎవరి దగ్గరికి అయితే వెళ్ళారు అక్కడ వాళ్ళు అవి చెక్ చేయిస్తే 9,000కి వచ్చినాయట 15,000 నుండి. అందుకని ఎవరైనా 5 సంవత్సరాల వరకు అండి, క్యాన్సర్ అని ఏ రకంగా అయినా ఎటువంటిదైనా మన నర్వస్ బ్రెయిన్ ఎటువంటిదైనా ఏదైనా పర్లేదు, అలాంటిది ఏదైనా ఒకవేళ ఇట్లా వచ్చింది అని ఎవరికైనా ఆ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు కదా, ఇక ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు, ఓన్లీ 3 డేస్ అది తాగితే చాలండి. ఫస్ట్ స్టేజ్ అట్లా అనేది ఏముండదు, 5 ఇయర్స్ వరకు అది ఫస్ట్ స్టేజ్ 3 స్టేజ్ అని కాదు, 5 ఇయర్స్ వరకు తీసుకోవచ్చు. 5 సంవత్సరాలు వచ్చి 5 సంవత్సరాలు అయినా కూడా అది వాడవచ్చు అన్నట్టు. 3 డేస్ ఓన్లీ. మీ దగ్గర కూడా ఇస్తారా? మీ ఓన్లీ 3 రోజులే స్వామి? ఓన్లీ 3 డేస్. 3 డేస్లోనే అమ్మాయికి మీరు నేను మీకు చూపిస్తాను. అమ్మాయి కూడా ఏంటంటే చిన్న పాప, ఇప్పుడు నవీనంగా ఉంటారు కదా, పెద్దకి ఇవన్నీ లెక్క చేయరు కదా పిల్లలు. ఒకరోజు వామిటింగ్ చేసుకుంది, 2 డేసే ఖచ్చితంగా ఇచ్చాము. ఒకరోజు వామిటింగ్ చేసుకుని కొంచెం ఉదయం ఓన్లీ 3 డేస్ నియమంగా ఉండాలి. 3 months కొన్ని ఆహారాలు మానేయాలి. ఆఫ్టర్ ఇక వాళ్ళు ఎలా ఉన్నా పర్లేదు. సరే పోదాం మరి. అలాంటిది ఏమంటే మీరు స్వామీజీ కూడా లేదు, తీసుకొని పోదాం.